నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖలో ముగింపు సభ జరుగుతోంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ ముగ్గురు ఒక సభ వేదిక మీద కనిపిస్తున్నారు చాలా రోజుల తర్వాత. అంటే ఎలాంటి ఇండికేషన్ ఏపీ ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది? ఎలా చెప్తారు? ఈ యోగాల గురించి మనం చర్చించుకున్నట్టయితే యోగాలం అనేది ప్రారంభమైంది 226 రోజులు ప్రారంభం, 3132 కిలోమీటర్లు. అయితే మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఆ యోగాలానికి బ్రేక్ రావడం జరిగింది. దానికోసం చంద్రబాబును విడుదల చేయించడానికి లోకేష్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత మళ్ళీ తన యువగలాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే చాలామంది లోకేష్ని ఏమనుకున్నారంటే, లోకేష్ మీద ఒక రెగ్యులర్ పొలిటికల్ కాదు, లైక్ రాహుల్ గాంధీ మీద ఎలాంటి ఇది ఉందో ఇతని మీద కూడా అధికార పార్టీ వాళ్ళు చేసే ఇది ఉండే, వాళ్ళ మీద నెగిటివ్ ఒక ఒపీనియన్ ఉండే. పొలిటికల్ లీడర్ కాదు, లీడర్గా ఎదగలేడు అన్న దగ్గర నుంచి ఒక పాదయాత్ర ద్వారా, జనరల్గా పాదయాత్ర అనేది ఒక నాయకుడిని గొప్ప నాయకునిగా తీర్చిదిద్దుతుంది. మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన తర్వాతనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర తర్వాతనే 2014లో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. పాదయాత్ర అనేది నాయకుడికి చాలా ముఖ్యమైన, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందని తెలుసుకునే అవకాశం. ఎందుకంటే నువ్వు వేరే మామూలుగా బహిరంగ సభలు పెడితే బహిరంగ సభకు వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా వస్తారని నాకు తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు. ఆ లీడర్లు కూడా ఏంటంటే వాళ్ళ చూపించుకోవడానికి కొంత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి కూడా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షంగా వెళ్ళి కలుస్తున్న సందర్భంలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే నువ్వు యువగలం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నీ చుట్టూ 100 మంది, ఒక దగ్గర 50 మంది, అంటే అంత ఇంటరాక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా లోకేష్ అయితే ఈ యువగలం ద్వారా ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం అయితే చేసుకున్నాడు. ఇదైతే అతనికి రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే తను మొదటిసారి మంత్రి అయినప్పుడు డైరెక్ట్గా వచ్చాడు, ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు, ఎమ్మెల్సీ నుంచి తీసుకొని మంత్రి అయ్యాడు అనే అపవాదు కూడా ఉంది. మొన్న ఎన్నికలు కూడా ఓడిపడింది. అంతకుముందు పోటీ చేయలేదు, డైరెక్ట్ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యాడు. కనీసం ఈసారి గెలుస్తాడంటే ఈసారి అధికారంలోకి రాలేదు, తను ఓడిపోయాడు. ఏదైతే అమరావతి ఘనంగా ప్రారంభిస్తున్నాం అనుకున్నారో రాజధాని అక్కడే ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఇక చంద్రబాబు కూడా ఏంటంటే ఇక వయసు అయిపోయే సమయం వచ్చింది. ఎందుకంటే దాదాపు 80 ఏళ్ళకు వచ్చిండు. ఈ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. ఈలోపు లోకేష్ లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ యువగలాన్ని ఎంచుకోవడం జరిగింది. దాదాపు 97 నియోజకవర్గాలను చుట్టుముట్టడం జరిగింది. దాదాపు ఉమ్మడి 13 జిల్లాలో 11 జిల్లాలను కూడా ఆయన టచ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీస్ను, గ్రామ పంచాయతీని టచ్ చేయడం, అంటే దీని ద్వారా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో వెళ్ళడంతో పాటుగా చూసుకున్నట్టయితే అలాగే లోకేష్ కూడా ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇక మీరు అడిగినట్టుగా ముగ్గురు లీడర్లు ఒకే దగ్గర మనకు వేదిక మీద కనిపిస్తున్నారు అనేది పెద్ద వార్త చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో చంద్రబాబు అలాగే చూసుకున్నట్టే పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా కానీ మిగతా సందర్భాల్లో కలిసిన సందర్భం ఉంది. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా బీజేపీ వీళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. పలు సందర్భాల్లో అంటే ఇంట్లో మీటింగ్లో లేకపోతే కోర్ మీటింగ్స్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో జరగడం అనేది మొదటిసారి అని చెప్పొచ్చు. మొదటిసారి అంటే ఎన్నికల అనంతరం, అప్పుడు 2014 ఎన్నికల తర్వాత మొదటిసారి కలుస్తారు పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా. ఇది ఖచ్చితంగా కూడా 2 పార్టీలకు ఒక ఉమ్మడి వేదికగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీట్ల సర్దుబాటుకి సంబంధించి కొన్ని అంశాలు చర్చించుకుంటున్నారు. వైసీపీని ఏ విధంగా దించాలి, వైసీపీకి సంబంధించిన పాలన ఏ విధంగా దూరం చేయాలనే దాని మీద ఏదైతే చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఒకే విధమైన అభిప్రాయం ఉంది. ఇప్పుడు లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన లోకేష్ కూడా కలవడంతో మీరు అన్నట్టుగా ఇది ఒక పెద్ద సభా వేదికగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక మొదటి సభగా చూడొచ్చు. యువగళ ముగింపు సభ, వీళ్ళ ఎన్నికల ప్రచారానికి మొదటి సభ. ఎన్నికలు అనేది ఇంకా దగ్గరలో మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇది ఎన్నికలు ఎలక్షన్స్ అంటున్నారు సార్. మార్చి పత్రికల్లో కూడా నేను కూడా చూశాను. ఎందుకంటే మేలో ఎండలు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ముందే పెట్టవచ్చు. ఒక ఎలక్షన్ కమిషన్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక నెల 2 నెలల ముందు పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
ఎంపీ ఎలక్షన్స్తో పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే ఎలక్షన్స్, అంటే దాదాపు 2-3 నెలల్లో ఈ సభ అనేది పైలాన్ సభ అనేది ఎన్నికల అది జనసేన అలాగే టీడీపీ ఉమ్మడి ప్రచార సభగా దీన్ని ఏదో కీలక నిర్ణయం కూడా రాబోతుంది. సభా వేదిక మీద ఇరు పార్టీల నాయకులు కలిసి ఒక ప్రకటన చేస్తారంటున్నారు. అది ఎట్లా ఉంటుందో చూడాలి మరి. అది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రకటనకు సంబంధించి టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ఇద్దరు సిద్ధమై ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో పార్ట్నర్, బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా? బీజేపీ కలిసి రాకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉంటాడా బీజేపీతో? అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ టీడీపీతో బ్లైండ్ గా వెళ్ళిపోవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి అన్నారు. పొత్తు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా కిషన్ రెడ్డి గారు అంటే అంతకుముందు కూడా చెప్పారు. అంటే వాళ్ళు కిషన్ రెడ్డి చెప్పిన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని చెప్పలే. చాలా మంది బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండే అవకాశం ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో అని ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఇటీవల చాలా మంది అంటున్న సందర్భంలో మాకు బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు అనే ఆ సిగ్నల్ ఇవ్వడం కోసం చెప్పాడు. కానీ అవసరమైతే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు అడిగేది ఒక సీట్ అయితే ఇస్తే ఖమ్మం అడుగుతారు. ఖమ్మంలో వీళ్ళకి పెద్ద మెజార్టీ లేదు. మొన్న కూడా మనకి ఇచ్చిన సీట్లలో 8 సీట్లలో చూసుకుంటే దాదాపు 3-4 సీట్లు ఖమ్మంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖమ్మం లాంటి ప్రదేశం కూడా డిపాజిట్లు కూడా రాలేదు కదా సార్. రాలేదు. వాళ్ళేదో అస్తిత్వం కోసం పోరాడినా ఆ అస్తిత్వం కూడా నిలబడదని చెప్పచ్చు. వాళ్ళు ఒకవేళ 17 ఎంపీ సీట్లలో వాళ్ళు అడిగినా కానీ ఒక ఖమ్మం సీట్ లాంటిది ఇస్తారు. పొత్తు మాకు కంటిన్యూ అవుతుందని. కానీ కిషన్ రెడ్డి ఉద్దేశం బీఆర్ఎస్తో మాకు పొత్తు ఉండదని. వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా బీజేపీ కాన్సన్ట్రేషన్ దక్షిణ తెలంగాణ మీద పెద్ద ఏముండదు. వాళ్ళకు ఉండేది ఉత్తర తెలంగాణ మీద. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అంత ఈజీ కాదనే చెప్పాలి. ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు 175 ఇదంతా మాటలేనా? 175 అనేది ఎప్పటికీ రావు. ఒకవేళ ఎంత నువ్వు సరే పూర్తి స్థాయిలో ఎలాంటి అసంతృప్తి లేకుండా ఉన్నప్పటికీ 175 అనేది 150 అనేది పీక్. ఇక అంతకంటే రాలేదు. ఎందుకంటే నీకు ప్రజారంజకంగా పాలించిన ఎన్టీ రామారావు కూడా అపోజిషన్ ఉంది, ఇందిరాగాంధీకి కూడా అపోజిషన్ ఉంది. వాళ్ళంతా ప్రజారంజకంగా కూడా పాలించడం జరిగింది. కానీ అపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీ రామారావు కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు నాయకులు రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఉన్న చోట్ల రాఘవరెడ్డి గెలిచి వస్తే బాగుండు అంటే వాళ్ళ పార్టీకి ప్రచారం చేసుకుంటూ రాఘవరెడ్డి లాంటి నాయకుడు అసెంబ్లీలు ఉంటే బాగుండని చెప్పడం జరిగింది. అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఉంటే కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతారు. ఎందుకంటే అధికార పక్షి కూడా ఎప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నించారు. ఎందుకంటే లీడర్ దగ్గర మనకి ఏమైందో మనం తప్పని చెప్తే బాగుండదు అని చెప్పి వాళ్ళకి సైలెంట్గా ఉంటారు. అదే ప్రతిపక్షం అయితే మీ ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేస్తుంది, తప్పు చేయకుండా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు కోరుకుంటారు. 175 సీట్లు అనేది అది ఉట్టి మాట. సరే ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించి ముఖ్యమంత్రి విషయంలో చాలా అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిష్టం, పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలి ఒకవేళ అధికారంలోకి వస్తే. పవర్ షేరింగ్ మాట వినిపిస్తూ ఉంది 2.5 అని. ఇది జరిగే అవకాశం ఉందంటారా? సీట్ల సర్దుబాటుపై మనకు తెలిసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు ఎంతవరకు అయింది, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లకు ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఎందుకంటే జూనియర్ భాగస్వామి పవన్ కళ్యాణ్ మనం తెలంగాణలో చూసాం 8 సీట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ 175 సీట్లలో 50 ఇస్తారో 40 ఇస్తారో 30 ఇస్తారో అందులో ఎన్ని గెలుస్తారు, ఇది సమస్య. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన కలిస్తేనే అధికారానికి వచ్చే సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమైందంటే జనసేనకు ఉప ముఖ్యమంత్రి మొదటి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక 60-70 స్థానాలు కనుక టీడీపీకి వచ్చి ఒక 15 స్థానాలు కనుక జనసేనకు వచ్చినాయనుకో ఖచ్చితంగా జనసేన జూనియర్ పార్ట్నర్ అయితే నువ్వు 15 సీట్లతో ముఖ్యమంత్రి ఎట్లా అడుగుతావు అనేది కూడా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ కర్ణాటకలో ఫ్యాక్టర్ పనిచేసింది కుమారస్వామి విషయంలో. కుమారస్వామి అంటే అక్కడ పోటీ అంటే కాంగ్రెస్కి ఏంటంటే బీజేపీ రాకుండా ఉండాలంటే వీళ్ళకి అదే పరిస్థితి. ఆప్షన్ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు పరిస్థితి ఉంటే. మూడో పార్టీ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు మనకు మహారాష్ట్రలో కూడా అంతే కదా, శివసేన బీజేపీ కలిసి పోటీ చేసి వాళ్ళు జూనియర్స్ వాళ్ళు తక్కువ సీట్లు వచ్చినాయి, మాకు సీఎం కావాలన్నారు, మేము ఇయ్యమన్నారు వీళ్ళు. దాంతో ఏమైంది, వాళ్ళు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి కూర్చోబెట్టడం జరిగింది. అంటే అలాంటి 3-4 పార్టీలు ఉన్న సందర్భంలో అంగైన సందర్భంలో అలాంటి అంటే అంత పరిస్థితి రాకపోవచ్చు. సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత 10-15 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి స్థానం కోసం పవన్ కళ్యాణ్ జనసేన కలిస్తేనే అధికారం వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఫస్ట్ 2.5 కాకపోయినా తర్వాత చేయొచ్చు. అంటే ఫస్ట్ అయితే ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో కొనసాగాలంటే ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుబాటు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళను ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తీసుకోకపోయినా
ఫస్ట్ 2.5 మేమేం ఉండము, 2.5 తర్వాత అట్లాంటి సర్దుబాటు పొత్తు అంటే ఎన్నికల తర్వాత వీళ్ళకి వచ్చే సీట్ల ఆధారంగా వాళ్ళు చేసే డిమాండ్స్ ఆధారంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయించే అంశాలుగా మనం చూడొచ్చు. అప్పుడు భేటీలు ఉంటాయి, రసవత్తరమైన భేటీలు ఉంటాయి. యా, చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.